స్టవ్ ఆన్ చేసి ప్యాన్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, హోల్ గరం మసాలా, నెక్స్ట్ పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్, పొటాటో వేయించుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అండ్ మిక్స్. కొత్తిమీర, కలమాక్, పుదీనా, ఈ గ్లాస్తో 3 గ్లాస్ రైస్ తీసుకున్నా. 3 గ్లాస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడ సాల్ట్ అండ్ మిక్స్. పొంగొచ్చే వరకు ఉంచాలి. కొద్దిగా లెమన్ జ్యూస్, మంచిగా వాటర్ మసాలా. ఇప్పుడు రైస్ ఇంతకుముందు తీసుకున్న 3 గ్లాస్ రైస్ ఇప్పుడు అందులోకి వేసుకుందాం. రైస్ వేసుకున్నాం కదా, మొత్తం మిక్స్ చేసుకుందాం. ఓపెన్ చేసి చూద్దామా. కంప్లీటెడ్ బగారా రైస్. మై స్టైల్ బగారా రైస్ కంప్లీటెడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తిమీర, కలమాక్, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ చేసాము. ఇదంతా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత హోమ్ మసాలా మొత్తం వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, నెక్స్ట్ పెరుగు మిక్స్ చేసుకోవాలి. చికెన్ కొద్దిగా ఉడికినాక ఇప్పుడు ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. చికెన్ ఉడికింది. ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసుకుందాం. ఇందులో మిక్స్ చేసుకుందాం మొత్తం అంతా ఒకసారి. హోల్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం 1/2 టేబుల్ స్పూన్. చికెన్ కర్రీ కంప్లీటెడ్. చికెన్ మసాలా, కొద్దిగా లెమన్ జ్యూస్, లాస్ట్లో కొత్తిమీర. చికెన్ కర్రీ కంప్లీటెడ్. గ్రీన్ చికెన్ కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.